హే గైస్, న్యూ క్రియేటర్స్కి గుడ్ న్యూస్ అండి. చాలా పెద్ద గుడ్ న్యూస్. ఎందుకంటే ఇప్పుడు వ్యూస్ రాని వాళ్ళకు కంపల్సరీ వ్యూస్ వస్తాయి. ఈ ట్రిక్ ఫాలో అవ్వండి, కంపల్సరీ అయితే వ్యూస్ వస్తాయి. ఖచ్చితంగా అంటే 100 to 100% వ్యూస్ వస్తాయి. డైలీ మీరు ఏం చేస్తారంటే ఒక 3 times వీడియో చూడండి. మీ ఫోన్లో మీరే వీడియో చూడండి. ఎలా చూస్తారు ఆ ట్రిక్ ఈరోజు మీకు ఈ వీడియోలో చెప్తానన్నమాట గైస్. కంపల్సరీ ఎన్నైతే 10, 20, 30 వ్యూస్ వస్తున్నాయో మీకు 500, 1K వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఇది ఒక ట్రిక్ ఫాలో అవ్వండి కంపల్సరీ. ఎవరికైతే వ్యూస్ వస్తలేవు, ఎలా ట్రై చేసినా వ్యూస్ వస్తలేవు అని నాకు కామెంట్ ద్వారా అడుగుతున్నారు గైస్. కంపల్సరీ ఇలా ఫాలో అవ్వండి, ఖచ్చితంగా మీకు వ్యూస్ వస్తాయి. 100 to 100% వ్యూస్ వస్తాయి. మీరు ట్రై చేయండి. నేను ఎలా ట్రిక్ చెప్తున్నానో కంపల్సరీ అయితే ఫాలో అవ్వండి, కంపల్సరీ మీకు వ్యూస్ వస్తాయి అన్నమాట. గైస్ ఈరోజు వీడియోలో కంపల్సరీ అయితే ఈ ట్రిక్ కంపల్సరీ యూజ్ చేయండి. ఎందుకంటే ఎవరికైతే వ్యూస్ వస్తలేవో వాళ్ళకైతే కంపల్సరీ యూజ్ అవుతాయి. 1K 2K వచ్చే వాళ్ళకైతే ఈ ట్రిక్ యూజ్ చేయకండి. ఎందుకంటే మీకు వ్యూస్ ఆల్రెడీ వస్తున్నాయి. 1K 2K వస్తున్నాయని 1 lakh వస్తాయని అలా ఫాలో కాకండి. ఎందుకంటే మీ ఛానల్ మానిటైజేషన్ ఉంటుంది. ఎవరికైతే ఇంకొక టిప్ ఏంటంటే గాయస్, వితౌట్ మానిటైజేషన్ వాళ్ళే ఈ ట్రిక్ యూజ్ చేయండి. లేకుంటే మీ మానిటైజేషన్కు జస్ట్ ప్రాబ్లం అవుతుంది అన్నమాట. గైస్ అర్థమవుతుంది అనుకుంటున్నా, వితౌట్ మానిటైజేషన్ వాళ్ళే. సో ఎందుకంటే మానిటైజేషన్కి ఏం ప్రాబ్లం కాదు, అంటే యూట్యూబ్ వాళ్ళు కనిపెడతారు ఏంటంటే వీళ్ళే వీడియో చూస్తుండ్రు అనేసి, వాళ్ళ ఫోన్లో వాళ్ళే వీడియో చూస్తున్నారు కాబట్టి అలా కనిపెడతారు అన్నట్టు. సో వితౌట్ మానిటైజేషన్ వాళ్ళు ఖచ్చితంగా నేను ఈ ట్రిక్ యూజ్ చేసిన కాబట్టి మీకు ఖచ్చితంగా చెప్తున్నాను 100 to 100%. మీరు ఏం చేస్తారంటే కంపల్సరీ 3 times వీడియో చూడండి. ఎలా చూడాలనేది మీకు ఇక్కడ స్క్రీన్ రికార్డ్లో చూపిస్తాను. సో గైస్ ఎవరైతే కొత్తగా మన ఆడియన్స్ అయితే వస్తున్నారో మన యూట్యూబ్ ఛానల్లోకి, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్కి అయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఓకే, ఎవరైతే కామెంట్ విన్నర్ అవుతారో వాళ్ళకి నేను ప్రమోట్ చేస్తున్నాను, కంపల్సరీ ప్రమోట్ చేస్తాను. ఈ రోజు అయితే ప్రమోట్ చేశాను, వీళ్ళకైతే ప్రమోట్ చేశాను, కమ్యూనిటీ పోస్ట్లో ప్రమోట్ చేశాను గైస్. వీళ్ళకి సబ్స్క్రైబ్, లైక్ అండ్ కామెంట్ చేయండి, వీళ్ళకి కూడా ఫాలో అవ్వండి. ఓకే గైస్, మీకు కూడా ప్రమోట్ చేసుకున్నారనుకుంటే కంపల్సరీ మీరు చేయాల్సిన పని అంటే కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ అండ్ కామెంట్ చేయండి. కామెంట్ విన్నర్ ఎవరైతే అవుతారో వాళ్ళకి నేను ప్రమోట్ చేస్తున్నాను అనమాట గైస్. అర్థమవుతుంది అనుకుంటున్నా. ఎవరైతే కొత్తగా వస్తున్నారో కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు సబ్స్క్రైబ్ చేసుకుంటే నా వీడియోస్ అనేది మీకు వస్తాయి అన్నమాట. ఇంకొక విషయం ఏంటంటే నేను లైవ్ లో వస్తున్నాను, నా సెకండ్ ఛానల్లో లైవ్ లో వస్తున్నాను. నా సెకండ్ ఛానల్లో 500 సబ్స్క్రైబ్స్ అబోవ్ అయిపోతే నేను లైవ్ లో వస్తున్నాను. ఎవరైతే నాకు కామెంట్ ద్వారా అడుగుతున్నారో అన్న లైవ్ లో ఎప్పుడు వస్తా టైం చెప్పలే అంటున్నారు కదా, సో నేను లైవ్ లో వస్తాను. 200+ సబ్స్క్రైబ్స్ ఉన్నారు, 500 అబోవ్ అయిపోయినారు అనుకోండి, నేను కంపల్సరీ లైవ్ లో వస్తాను. సో గైస్ మీకు అర్థమవుతుంది అనుకుంటున్నా, 500 సబ్స్క్రైబర్స్ అయితే కంపల్సరీ మ్యాక్సిమం ఉండాలి. ఎందుకంటే 500 సబ్స్క్రైబర్స్ మన లైవ్లో వస్తే ఆ మ్యాజికే వేరే ఉంటుంది. ఎందుకంటే మీకు సబ్స్క్రైబర్స్ కావాలి. నేను ఎస్టర్డే పోస్ట్ చేశాను. ఏం పోస్ట్ చేశాను? 50 సబ్స్క్రైబర్స్ విత్ ఇన్ 5 minutes ఇస్తాను పోస్ట్ చేశాను. ఎందుకంటే మీకు 50 సబ్స్క్రైబర్స్ విత్ ఇన్ 5 minutes చేసిస్తాను కదా, కంపల్సరీ చేసిస్తాను. అండ్ మీరు ఏం చేయాల్సింది ఏంటంటే నా సెకండ్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోండి. అర్థమవుతుందనుకుంటున్నా, డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, అక్కడ మీరు వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. అర్థమనుకుంటా. సో వీడియోలకి అయితే వెళ్ళిపోదాం. ఇక్కడ స్క్రీన్ రికార్డ్ అయితే ఆన్ చేస్తాను, స్క్రీన్ రికార్డ్ అయితే చూడండి గైస్. ఇక్కడ చూడండి, నేను వైట్ లిస్ట్లో వెళ్ళిపోతాను. వైట్ లిస్ట్లో వెళ్ళిపోతే నాకు ఆల్మోస్ట్ అప్పుడు నేను ఓల్డర్స్ వీడియో చూపిస్తాను అండ్ ఇక్కడ కంటెంట్లో వెళ్తాను. కంటెంట్లో వెళ్తే గైస్ ఇక్కడ చూడండి కిందికి వస్తాను. ఆల్మోస్ట్ నాకు వ్యూస్ అసలు రాకుండే. అయితే నేనేం చేస్తున్నట్టయితే కంపల్సరీ ఈ ట్రిక్ ఫాలో అవుతుంటే 100 to 100% ఫాలో అవుతుంది. ఇక్కడ చూడండి నాకు ఎంత వస్తున్నాయండి, ఫస్ట్ 263 అండ్ 547 అండ్ 181 ఇట్లా వ్యూస్ వస్తుంది. ఖచ్చితంగా ఈ ట్రిక్ ఫాలో అయినా కాబట్టి ఈ ట్రిక్ మీకు చెప్తున్నాను అనమాట. సో కంపల్సరీ మీరు కూడా ఫాలో అవ్వండి, 100 to 100% వ్యూస్ వస్తాయి. అండ్ ఇంకొక విషయం ఏంటంటే మీ కంటెంట్లో దమ్ము ఉండాలి. ఒకటి మ్యాజిక్ యాడ్ చేయాలి వీడియోలో. ఎవరైతే ఆడియన్స్ మీ వీడియోలో వెయిట్ చేస్తున్నారో కంపల్సరీ మీ వీడియోలో ఫస్ట్ 30 seconds అనేది వెయిట్ చేయాలి. ఆడియన్స్ 30 seconds వెయిట్ చేసిన అనుకోండి, మ్యాజిక్ పెట్టాలి. ఫస్ట్లో వీడియోలో మ్యాజిక్ పెట్టాలి, సర్ప్రైజ్ పెట్టాలి. ఆడియన్స్కి సర్ప్రైజ్ పెట్టినారు అనుకోండి, 30 seconds మళ్ళీ అయిన తర్వాత వెయిట్ చేస్తారు, ఇంకొక 30 seconds వెయిట్ చేస్తారు, మిడిల్లో ఇంకొక 30 seconds వెయిట్ చేయాలి. మ్యాజిక్ పెట్టాలి, అట్రాక్షన్, ఆడియన్స్కి అట్రాక్షన్ కనిపించాలి అట్లా. సో అట్లా చేయండి. అండ్ ఇక్కడ చూడండి, అండ్ నాకు ఇక్కడ చూడండి చాలా చాలా తక్కువ వచ్చినాయి వ్యూస్. అండ్ ఇక్కడ చూడండి 137, 301 అండ్ 173 అండ్ 241 ఇలా ట్రై చేసిన కాబట్టి కంపల్సరీ నాకు కూడా వ్యూస్ వచ్చినాయి అన్నమాట. సో ఇక్కడ నాకు ఎంత వ్యూస్ వచ్చినాయి ఇక్కడైతే క్లారిటీ చేస్తున్నాను అనమాట. సో ఇక్కడ చూడండి, ఇప్పుడు 2 months బిఫోర్ నేను వీడియో తీసినాయి నాకు వ్యూస్ రాలే అనమాట. అలా ట్రై చేసినా కాబట్టి వ్యూస్ వస్తాయి అనమాట. గాయస్ ఇక్కడ చూడండి, నేను ఏం చేస్తాను అంటే బ్యాక్ వస్తాను అండ్ ఇక్కడ హెవీగో అండ్ ఇక్కడ యూట్యూబ్లో వెళ్ళిపోతాను. యూట్యూబ్లో వెళ్ళిపోతే గాయస్ ఇక్కడ చూడవచ్చు మీరు. గాయస్ ఇక్కడ చూడండి ఏం చేస్తారంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏదైతే షార్ట్ లైక్ ఇట్లా మీరు ఏం చేస్తారంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ చూడండి అండ్ ఇక్కడ యూ ఉంది చూడండి, ఈ యూకి ఒక వేసుకోండి. యూకి ఒక వేసుకుంటే గాయస్ ఇక్కడ చూడవచ్చు, యూకి ఒక వేసుకుంటే అండ్ ఇక్కడ ఓయి సన్నీ డే ఉంది, సెకండ్ ఛానల్ ఇది నాది. ఓయి సన్నీ డే ఉంది కదా, ఈ ఓయి సన్నీ డేకు మీరు ఏదైతే ఛానల్ ఉందో ఆ ఛానల్ని తీసేయండి. ఇప్పుడు నాది ఓయి సన్నీ డే ఛానల్ అండి.
ఇందులో నేను వీడియోస్ అప్లోడ్ చేస్తాను, ఇందులో వైరల్ అవుతలేవు. సో ఎగ్జాంపుల్ చెప్తున్నా, ఇందులో వైరల్ అవుతలేవు. అయితే ఏం చేయాలా, ఈ ఛానల్ని స్విచ్ చేయాలా, అంటే వేరే ఛానల్ పెట్టాలా, స్విచ్ అకౌంట్ చేయాలి. ఇట్లా స్విచ్ అకౌంట్ చేసేస్తే గాయస్ ఎక్కడ చదవచ్చు, నేను వేరే ఏదో ఒకటి ఛానల్ పెట్టుకుంటా, లైక్ ఇట్లా ఇదొకటి పెట్టుకుంటా గాయస్ ఎక్కడ చూడండి. అండ్ ఇక్కడ ఇది పెట్టుకున్నా కదా, సో దీనికి ఓకే వేసుకుంటా. సో టెంపరవరీ పెట్టినా కదా, మీరు ఏం చేస్తారంటే గాయస్ ఇక్కడ చూడండి, చేతన్ టెక్ టిప్స్, ఇది కూడా నేను ఛానల్ పెట్టింటి, సో దానికి స్కిప్ చేసేసిన సంథింగ్ ఇట్లా టెంపరవరీ పెట్టినట్టు. ఓకే గాయస్, మీరు ఏం చేస్తారంటే గాయస్ ఇక్కడ చూడండి, ఇట్లా స్క్రోల్ చేస్తే ఇక్కడ చూడండి టర్న్ ఆన్ ఇన్కాగ్నిటో కనిపిస్తుంది కదా, ఈ టర్న్ ఆన్ ఇన్కాగ్నిటో ఓకే వేసుకోండి గాయస్. ఇక్కడ ఉంది కదా ఈ టర్న్ ఆన్ ఇన్కాగ్నిటో. సో గాయస్ ఈ టర్న్ ఆన్ ఇన్కాగ్నిటో ఓకే వేసుకుంటే, సో అది గాట్ ఇట్ చేసుకుంటే గాయస్ ఇక్కడ చూడవచ్చు. సో ఇక్కడ మనకి ఏం కనిపిస్తుంది, 2 టైప్స్ కనిపిస్తుంది. ఇక్కడ ఇది ఒకటి కనిపిస్తుంది, సెర్చ్ యూట్యూబ్ కనిపిస్తుంది, అండ్ ఇంకా ఇక్కడ సెర్చ్ కనిపిస్తుంది. మీరు ఇక్కడ గెట్ చేయాలి కంపల్సరీ. ఇక్కడ మీరు యూట్యూబ్లో సెర్చ్ చేసిననుకో యూట్యూబ్ వాళ్ళకి తెలిసిపోతుంది మీరు యూట్యూబ్లో వీడియో వాచ్ చేస్తుంటూ మీరే అని కనిపెడతారు అన్నట్టు. వితౌట్ మానిటేషన్ అయిన వాళ్ళు ట్రై చేయకండి, స్కిప్ చేయొచ్చు వీడియో. అండ్ ఇక్కడ మీరు ఏం చేస్తారంటే ఇక్కడ నుండి సెర్చ్ చేయండి. ఎక్కడ ఇందాక చెప్పిన కదా ఇక్కడ నుండి, సో అది పైకి వెళ్ళింది కాబట్టి ఇక్కడ చెప్పినాను. సో ఇక్కడ మీరు సెర్చ్ చేయండి. సెర్చ్ ఏం చేస్తారంటే మీ ఛానల్ నేమ్ సెర్చ్ చేసుకోండి, సంథింగ్ లైక్ ఇట్లా నేను ఓయ్ సన్నీ డే పెడతాను, ఓయ్ సన్నీ డే సెర్చ్ చేస్తాను. నా ఛానల్ నేమ్ అది కదా, సో అది వస్తుందా లేదా అనేది తెలిసిపోతుందా, ఛానల్ నేమ్ అంటే కొత్త ఛానల్ పెట్టాను కదా, సో వస్తుందా లేదా అనేది రాదు. సో నేనేం చేస్తానంటే గాయస్ కదండి, నేను ఎదురుగడ పెడితే వస్తుందేమో చూద్దాం. ఎందుకంటే కొత్త ఛానల్ కదా, సెర్చ్ బార్ రాలేదు. ఎందుకంటే నేను ఏం చేసిన అంటే సన్నీ డే పెట్టింటి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరు సన్నీ డేలో చాలా ఛానల్స్ ఉన్నాయి కాబట్టి నేను నేమ్ చేంజ్ చేసుకున్నా, సెకండ్ నేమ్ పెట్టుకున్నా, ఓయ్ సన్నీ డే పెట్టుకున్నా. సో అట్లా నేను చేంజ్ చేసుకున్నా కాబట్టి సెర్చ్ బార్లో వస్తలేదు. ఒక 14 days టైం ఇచ్చిండ్రు మనకు యూట్యూబ్ వాళ్ళు. 14 daysలో మీకు ఛానల్ సెర్చ్ బార్లో వస్తుందని నాకు మెయిల్ పెట్టిండ్రు అన్నమాట. నాకు అట్లా కంపల్సరీ పెడతారు అన్నట్టు, మీకు కూడా పెడతారు. ఎవరైనా చేంజ్ చేసుకుంటే అట్లా కూడా చూసుకోవచ్చు, లేకపోతే నాన్నే పెడతారని అనుకోకండి గైస్. అండ్ ఇక్కడ మీరు ఏం చేస్తారంటే ఓయ్ సన్నీ, సో ఇట్లా సెర్చ్ చేస్తే వస్తలేదు చూద్దాం, వచ్చింది. అండ్ ఇక్కడ చూడండి ఇక్కడ చూడండి సన్నీ డే ఉంది, ఇవన్నీ ఛానల్స్ ఉన్నాయి, సన్నీ డేలోనే ఉన్నాయి. యాక్చువల్లీ నేమ్ చేంజ్ చేసుకున్నాయి ఇక్కడ, ఓయ్ సన్నీ డే ఫస్ట్లో నేను ఏం పెట్టినంటే ఓయ్ పెట్టేసిన అన్నట్టు. సో ఇట్లా నీకు ఓకే వేసుకుంటా. ఇక్కడ చూడండి నా ఛానల్ ఇది. అండ్ ఇక్కడ మీరు ఇప్పుడు ఏం చేస్తారంటే వీడియోస్కి వెళ్ళిపోండి. ఏదైతే వీడియో మీరు అప్లోడ్ చేసిండ్రో ఫస్ట్, అండ్ ఇక్కడ చూడండి 550 వ్యూస్ వచ్చినాయి. ఇక్కడ చూడండి గైస్, ఇక్కడ చూడండి 550 వ్యూస్ వచ్చినాయి. సో దీనికి వ్యూస్ వస్తలేవు. మీరు ఏం చేస్తారంటే ఫస్ట్ ఆఫ్ ఇట్లా ఓకే వేసుకోండి. సో ఇట్లా ఓకే వేసిన తర్వాత ఇక్కడ యాడ్ వస్తుంది, స్కిప్ చేసేయండి. అండ్ ఇక్కడ స్కిప్ చేసేయండి. సో ఇట్లా మీరు వీడియోస్ వాచ్ చేయండి. ఎంత వాచ్ చేస్తారండి, టోటలీ వాచ్ చేయండి. టోటల్ వాచ్ చేసిన తర్వాత మీరు స్కిప్ చేయకండి. అంటే స్కిప్ చేయాలంటే ఇక్కడ చూడండి, ఇక ఎంత చూస్తారండి, 19 seconds వచ్చింది, 20, అండ్ ఇంకా ఒక 30 seconds ఇంత చూడండి. 30 seconds చూసిన తర్వాత మీరు ఏం చేస్తారంటే అండ్ ఇక్కడ చూడండి 30 seconds వచ్చింది కదా, మీరు ఏం చేస్తారంటే ఇట్లా ఫార్వర్డ్ చేయండి. జస్ట్ ఇట్లా 2 times ఫార్వర్డ్ చేసి ఇంకా చూడండి, ఇంకొక 30 seconds ఇంకా 2 times ఇట్లా ఫార్వర్డ్ చేయండి, అండ్ ఇట్లా ఫార్వర్డ్ చేయండి. ఎందుకు చెప్తున్నా అంటే యూట్యూబ్ వాళ్ళకి తెలియకూడదు, అంటే ఇతను కంటిన్యూగా చూస్తున్నాడా, ఎలా చూస్తున్నాడా, స్కిప్ చేసుకుంటా చూస్తున్నాడా అనేది. ఆడియన్స్ ఎలా చేస్తారండి, టోటలీ ఆడియన్స్ ఏం చేస్తారు, జస్ట్ ఇట్లా మనకు చూస్తారు, చూసిన తర్వాత జస్ట్ స్కిప్ చేస్తారు, అంటే ఫార్వర్డ్ చేస్తారు. డబుల్ ట్యాప్ చేయగానే ఫార్వర్డ్ అవుతుంది. సో అట్లా ఫార్వర్డ్ అయితే యూట్యూబ్ వాళ్ళకి తెలిసిపోతుంది, అంటే వేరే వాళ్ళు చూస్తున్నారంటే తెలిసిపోతుంది. ఇక్కడ ఏం చేస్తారంటే మీరు గైస్ ఇక్కడ బ్యాక్ వస్తారు. సో ఇది మళ్ళీ సేమ్ టు సేమ్ ఇలాగే చూడకండి. అండ్ ఇక్కడ బ్యాక్ వచ్చారు, 1 time అయిపోయిందా. అండ్ ఇక్కడ మీరు ఏం చేస్తారంటే అండ్ ఇక్కడ నెక్స్ట్ ఇలాగే ఇందాక ఎలా సెర్చ్ చేశాను, ఓయ్ సన్నీ డే సెర్చ్ చేయండి. నెక్స్ట్ సేమ్ టు సేమ్, అండ్ ఇక్కడ ఓకే వేసుకోండి. అండ్ ఓకే వేసిన తర్వాత ఇది సెకండ్ టైం అన్నమాట. ఈ వీడియోస్కి వెళ్ళిపోండి. అండ్ ఇక్కడ సేమ్ టు సేమ్ ఒక 30 seconds చూడండి. అండ్ ఇక్కడ డబుల్ ట్యాప్ చేయండి, ఫార్వర్డ్ అవుతుంది. అండ్ ఇంకా డబుల్ ట్యాప్ చేయండి, ఫార్వర్డ్ అవుతుంది. అయిపోయిన తర్వాత ఇంకా 30 seconds చూడండి, డబుల్ ట్యాప్ చేయండి అండ్ ఫార్వర్డ్ అవుతుంది, అండ్ డబుల్ ట్యాప్ చేయండి, ఫార్వర్డ్ అవుతుంది. సో పూర్తిగా వాచ్ చేయండి, 5 times వాచ్ చేయండి. పూర్తిగా వాచ్ చేసిన తర్వాత మీకు 12 hours ఎన్ని వ్యూస్ వస్తున్నాయో కంపల్సరీ నాకు కామెంట్ చేయండి. ఎందుకంటే నేను ఇలా ట్రై చేసిన కాబట్టి నాకు వ్యూస్ వచ్చినాయి. ఖచ్చితంగా నేను సక్సెస్ అయినా కాబట్టి మీరు కూడా సక్సెస్ అవుతారని నేను ఇలాంటి టిప్స్ చెప్తున్నాను అన్నమాట. ఎందుకంటే ఎవరికైతే వ్యూస్ వస్తలేవో, అన్న 10, 20, 30 వ్యూస్ వస్తున్నాయి, అన్న సబ్స్క్రైబ్ తగ్గిపోతున్నారు అని నాకు చాలా కామెంట్స్ వస్తున్నాయి. ఎందుకంటే సబ్స్క్రైబ్ తగ్గిపోతే బాగా కష్టమే కదా, వ్యూస్ రావడం బాగా కష్టమే. అండ్ ఇక్కడ వ్యూస్ పెంచుకోవాలంటే ఏం చేయాలా, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు మీ ఏదైతే వీడియో ఉందో సర్చ్ బార్లో వెళ్ళాలా. బ్రౌజ్ ఫీచర్ నుండి మీకు వ్యూస్ వచ్చినాయి అనుకోండి, ఖచ్చితంగా మీరు ఖచ్చితంగా సక్సెస్ అవుతారు.
లేదు మీకు బ్రౌజ్ ఫీచర్ నుండి వ్యూస్ వస్తలేవు అనుకోండి, మీ వీడియోస్ అనేది వైరలే కావు. ఇక చూడండి మీకు ఎగ్జాంపుల్ చూపిస్తాను. ఇక చూడండి బ్యాక్ వస్తాను అండ్ ఇక్కడ వైట్ లిస్ట్లో వెళ్ళిపోతాను. బ్రౌజ్ ఫీచర్ అంటే ఏంటి గైస్, ఇక చూడండి అండ్ ఇక్కడ చూడంండి ఎస్టర్డే వీడియో అప్లోడ్ చేసిన దీనికి బ్రౌజ్ ఫీచర్ నుండి ఎన్ని వ్యూస్ వచ్చినాయో చూపిస్తాను. అండ్ ఇక్కడ చూడండి వీడియో పర్ఫార్మెన్స్కి వెళ్ళిపోతాను అండ్ ఇక్కడ చూడండి గైస్ బ్రౌజ్ ఫీచర్ నుండి ఎంత వచ్చినాయంటే అండ్ చూడండి అండ్ ఇక్కడ చూడండి బ్రౌజ్ ఫీచర్ నుండి అండ్ ఇక్కడ చూడండి 799 వ్యూస్ వచ్చినాయి. మంచిది కదా. అండ్ ఇక్కడ నోటిఫికేషన్ నుండి ఎన్ని వచ్చినాయండి, 77 వచ్చినాయి. మనం ఏదైతే వీడియో అప్లోడ్ చేస్తామో పబ్లిక్ చేసిన తర్వాత నోటిఫికేషన్ వెళ్తుంది, మన సబ్స్క్రైబర్స్కి నోటిఫికేషన్ వెళ్తే వెంటనే క్లిక్ చేసింది అనుకోండి, అక్కడ మనకు 77 వచ్చినాయి అని చెప్తుంది. అండ్ ఇక్కడ చూడండి సజెస్టెడ్ వీడియో అంటే ఇందాక నేను లాస్ట్ టైం వీడియో తీశాను కదా, ఏదైతే వీడియో బ్రౌజ్ ఫీచర్ నుండి చూస్తామో అండ్ ఇక్కడ దాని కింద వస్తుంది చూడండి, దాని కింద వస్తే అది క్లిక్ చేస్తే సజెస్టెడ్ ఫీడ్ నుండి 62 వచ్చినాయి అని ఇక్కడ చెప్తుంది. అండ్ ఛానల్ బేస్ 32 అండ్ ఓవర్ యూట్యూబ్ ఫ్యూచర్ నుండి 22. సో ఇట్లా బ్రౌజ్ ఫీచర్ నుండి మీకు వ్యూస్ వస్తే ఖచ్చితంగా మీరు 100 to 100% మీది ఛానల్ సక్సెస్ అవుతుంది, మీ వీడియో వైరల్ అవుతుంది. కంపల్సరీ ఇలా ఫాలో అవ్వండి, ఎందుకంటే ఇది చెప్పాను కదా, సో ఇలా చూడాలని చెప్పాను కదా, కంపల్సరీ ఇలా 5 times చూడండి, ఖచ్చితంగా మీ వీడియో వైరల్ అవుతుంది. వైరల్ అయిన తర్వాత నన్ను కామెంట్ చేయండి, అన్న మీ ట్రిక్ యూజ్ అయింది, నాకు వీడియోస్కి వ్యూస్ వస్తున్నాయి అని నాకు కామెంట్ చేయండి ఖచ్చితంగా. ఎందుకంటే ఇలాంటి ట్రిక్ ఎవరు చెప్పారు కాబట్టి నేను చెప్తున్నా, కాబట్టి కంపల్సరీ యూజ్ చేసుకోండి. ఓకే గైస్, అర్థమైతే అనుకుంటున్నా. అర్థమైతే మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ అండ్ లైక్ అని కామెంట్ చేయండి. తప్పకుండా ఎవరైతే కొత్తగా వస్తున్నారో మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎందుకంటే నోటిఫికేషన్ వస్తుంది అన్నమాట. ఏదైతే వీడియో పోస్ట్ చేస్తున్నానో కంపల్సరీ మీకు నోటిఫికేషన్ వస్తుంది, మన వీడియోస్ వాచ్ చేయొచ్చు అన్నమాట. ఓకే ఫ్రెండ్స్, అర్థమైతే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హావ్ ఎ నైస్ డే, కీప్ వాచింగ్.